అక్కడేనా తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికో ముక్కోట ఏకాదశిగా ఎప్పుడండి అది? వైకుంఠ ఏకాదశికి. మీ యొక్క అసమర్థత వల్ల, మీ బాధ్యతారాహిత్యం వల్ల, తిరుపతి అంటే మీకు ఏమాత్రం విలువలేనితనం వల్ల ఎంతమంది 9 మంది 6 చనిపోయారు. ఎంతమంది చనిపోయారండి? 6 అసువులు బాశారు. పశ్చాత్తాపం లేదా మీకు? సింహాచలంలో మరణిస్తే మీ యొక్క చర్యల వల్ల, మీ బాధ్యత లేనితనం వల్ల, మీ తప్పుడు తనం వల్ల, మీ అవినీతి వల్ల సింహాచలంలో చందనోత్సవానికి వచ్చిన భక్తులు చచ్చిపోతే మీకు ప్రాయశ్చిత్తం లేదు. అలాగే తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి 6 మరణిస్తే క్యూ లైన్లో తొక్కిసలాట్లో మీ పాపం వల్ల కనీసం ఆత్మనన్న ప్రక్షాళన చేసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? మీరు తిరుపతి తొక్కిసలాట్లో చూడండి ఎంతమంది విగత జీవులయ్యారు. ఆ కుటుంబాలు బజారును పడినాయి కదా దేవుడి దర్శనానికి వచ్చి. ఇది చూడండి, టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిషోర్ రెడ్డి ప్రోద్బలంతో అర్ధరాత్రి విధ్వంసకాండ, ఆలయాన్ని ఎట్టా కూల చేశారు చూడండి. చూడండి, ఆ ఫోటోలు దిగేవాడు ఆలయాలను కూలుస్తాడు. పాత రోజుల్లో అంటే వెనకటికి మీరు చెప్పేటువంటి హిందూ మతం కానిటువంటి వాళ్ళు దాడులకి, ధ్వంసమైనటువంటి గుళ్ళకి, మీకు ధ్వంసం, మీరు చేసిన ధ్వంసానికి తేడా ఏముంది అని అడుగుతున్నాను. ఏం తేడా ఉందా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చేసినటువంటి ఓడి ఎవడాడు? ఎవరన్నా అక్కడి నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవడన్నా వచ్చాడా? ఇరాన్ నుంచి ఎవడన్నా వచ్చాడా? ఎవడి బాబాయ్? మీ ఊడే కదా. మీకు పాపం అంటదా? అంతరాత్మను ఏమైనా శుద్ధి చేసుకున్నారా? కనీసం ఎక్కడన్నా మెట్లు కడిగారా? పోనీ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఆదేశాలు ఇచ్చారా? ఎవరా? గోదావరి పుష్కరాల్లో ఎంతమంది మీ పాపాన, మీ పుణ్యం, మీరు చేసినటువంటి ఆ పుణ్య కార్యక్రమం, మీరు మునగట కోసం, మీ పాపాలు కడుక్కుంటాకి మిమ్మల్ని మీరు గోదావరిలో 3 మునగలేయటాకి 29 మంది చంపేశారు. మీరు 29 మంది చావుకు కారణమయ్యారు కదా. అంటే వాళ్ళు కూడా పవిత్ర గోదావరి నదిలో స్నానం చేయటానికి వచ్చినటువంటి 29 మరణానికి ఎవరు కారణం? ఏం చేశారు? తిరుమల తిరుపతిలో 1000 కాళ్ల మండపాన్ని కూల్చేసింది ఎవరు? ఏ పాకిస్తాన్ వాడు వచ్చాడు? ఏ బంగ్లాదేశ్ వాడు వచ్చాడు? ఎవడొచ్చాడు? ఏ ఇరాన్ వాడు వచ్చాడు? ఎవడొచ్చాడు? ఏ టర్కిష్ వచ్చాడు? ఏ టర్కీ నుంచి ఎవడొచ్చాడు? నారా చంద్రబాబు నాయుడు కాదా ఈ పాపం అని అడుగుతున్నాను. 1000 కాళ్ల మండపాన్ని కూల్చిన పాపం మీద కాదా? మీరు ఇవాళ హిందూ మతం గురించి, దేవుడి గురించి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మీరు మాట్లాడతారు. జగన్ గారి మీద విషం చిమ్ముతారు, కాలకోట విషం చిమ్ముతారు మీరు. ఇక జగన్ గారి సంగతి చూసుకుందాం. మీ పాపాలు 1 అర కాదు, చిట్ట ఇంత ఉంది. ఇంత కాదు. ఈడెవడండి? రామతీర్థంలో స్వామివారికి విగ్రహానికి కళంకం చేసినట్టు కాదా ఈడు? మీ గవర్నమెంట్ రాగానే, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు స్వామివారి విగ్రహానికి కళంకితుడైనటువంటి ఇతన్ని ముద్దాయిగా అరెస్ట్ చేస్తే, మీరొచ్చి జగన్ గారు ఉన్న గవర్నమెంట్ లో ఆ విగ్రహాన్ని కేసులో ముద్దాయిని చేసి జైల్లో పెట్టారు కాబట్టని ఎన్ని లక్షలు మీరు సీఎంఆర్ఎఫ్ నుంచి, పోనీ మీ జేబులో డబ్బులు కాదు, తెలుగుదేశం అకౌంట్లో డబ్బులు కాదు, మీ హెరిటేజ్ డబ్బులు కాదు, మీ జేబులో డబ్బులు కాదు, సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మీరు డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు? జైలుకి వెళ్ళాడంట, డబ్బులు ఇచ్చారు సీఎంఆర్ఎఫ్ నుంచి. దేనికి జైలుకి వెళ్ళాడు? రామతీర్థంలో స్వామివారి తలకి విగ్రహానికి కళంకితం చేసినటువంటి వీడిని అరెస్ట్ చేస్తే
అరెస్టుకి పరిహారంగా ప్రభుత్వ ఖజానా నుంచి సీఎంఆర్ఎఫ్ ఇచ్చారు.